السلام عليكم ورحمة الله وبركاته. بسم الله الرحمن الرحيم. الحمد لله وحده وأصلي وأسلم على من لا نبي بعده. صلى الله وسلم وبارك عليه وعلى آله وسلم تسليما كثيرا. أما بعد، قال الله تبارك وتعالى: أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. كلوا واشربوا هنيئا بما أسلفتم في الأيام الخالية. అల్లాహ్ శరణు వేడుకుంటూ ఉన్నాను, తొలగింపబడ్డ షైతాన్ కీడు నుండి రక్షణ పొందుటకు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తూ ఉన్నాను. ప్రియులారా, నేను మీ ముందు సూరే అల్ హాక్కా సూరా నంబర్ 69 ఆయత్ నంబర్ 24ని పఠించడం జరిగింది. ఈ ఆయత్ గురించి ముజాహిద్ బిన్ జబర్ అల్ మక్కీ రహ్మతుల్లాహి అలైహి వారు అంటూ ఉన్నారు, ఈ ఆయత్ ఉపవాసం ఉండేవారి గురించి అవతరించింది. ఎవరైతే ప్రపంచంలో ఉపవాసం పాటించేవారో, ఆకలి దప్పికలు బాధలను భరించేవారో వారితో ప్రళయ దినాన చెప్పబడుతుంది: కులు వష్రబు హనీఅం బిమా అస్లఫ్తుం ఫిల్ అయ్యామిల్ ఖాలియా. గత కాలంలో మీరు చేసుకున్న కర్మలకు ప్రతిఫలంగా హాయిగా తినండి, త్రాగండి. అల్లాహు అక్బర్. ప్రియులారా, మేము మీ అందరికీ రమదాన్ శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాం. మేము మీకు ఈ సమయంలో అదే దువా ఇస్తూ ఉన్నాము, ఏదైతే దైవ ప్రవక్త ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహచరులు పరస్పరం ఒకరితో ఒకరు చెప్పుకునేవారు. ముస్నద్ అహ్మద్ యొక్క ఉల్లేఖనంలో అబూ ఉమామా అల్ బాహిలీ రదియల్లాహు తఆలా అన్హు వారి గురించి ముహమ్మద్ ఇబ్నె జియాద్ అంటూ ఉన్నారు, నేను సహాబాలతో, ప్రవక్త వారి సహచరులతో ఉన్నప్పుడు సహాబా ఒకరితో ఒకరు పండుగ రోజు కలిసినప్పుడు తకబ్బలల్లాహు మిన్నా వ మిన్కుం అనేవారు. ఈ దుఆ యొక్క తర్జుమా: అల్లాహ్ మనందరి సత్కర్మలను స్వీకరించుగాక. ప్రియులారా, ఈ రమదాన్ పండుగ సందర్భముగా కొన్ని విషయాలు మీ ముందు పెట్టదలిచాను. రమదాన్ మాసం లాక్డౌన్లో ఉన్నప్పటికీ చాలా హాయిగా ప్రశాంతంగా గడిపాము, అల్హమ్దులిల్లా. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏదైనా పని పూర్తి అయితే అల్హమ్దులిల్లాహిల్లదీ బినిఅమతిహి తతిమ్ముస్ సాలిహాత్ చెప్పి అల్లాహ్కు కృతజ్ఞత తెలుపుకునేవారు. ప్రియులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రమదాన్ మాసము ద్వారా తన దాసులను సంస్కరిస్తూ ఉంటాడు. కావున రమదాన్ రబ్బాని అంటే దైవ విధేయులు అవ్వాల్సిన నెల. ప్రియులారా, రమజానీ కాదు. అల్లాహ్ మనందరి ఆత్మశుద్ధి కోసం 12 నెలలలో ఒక నెలను పెట్టాడు. అందులో ఖురాన్ అవతరణ చేసి మనందరినీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సంస్కరించాడు. ప్రియులారా, రమదాన్లో సత్కార్యాలు చేసి అల్లాహ్ను మెప్పించిన వారు అదృష్టవంతులు. తమను తాము బాగా అల్లాహ్ ఆరాధనలో గడిపారు. అల్లాహ్ మనందరి సమస్త ఆచరణలను అంగీకరించుగాక. వారే దౌర్భాగ్యులు. రమదాన్ మాసం పొంది కూడా తమను తాము మన్నిప్పు చేయించుకోలేకపోయిన వారు పరమ దౌర్భాగ్యులు. దీనికి జిబ్రీల్ అలైహిస్సలాతు వస్సలాం వారు శపిస్తే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మింబరుపై ఆమీన్ అని పలికారు. అల్లాహు అక్బర్. రమదాన్ వచ్చింది, వెళ్ళిపోయింది, మనకు అనేక సందేశాలు ఇచ్చి వెళ్ళింది. రమదాన్ ఇచ్చిన సందేశం ఎలా దైవమైన అల్లాహ్ను పోల్చుకోవాలి, అల్లాహ్ పట్ల ప్రేమ, ఆచరణలో స్వచ్ఛత, చిత్తశుద్ధి, అల్లాహ్ కొరకు దాసుడు ఎలా తనను తాను కష్టపెడతాడు. సుబ్హానల్లాహ్. అబూ మూసా రదియల్లాహు తఆలా అన్హు వారు అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హా వారితో అడిగారు, విశ్వాసుల తల్లి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇంటిలో ఏం చేసేవారు? సుబ్హానల్లాహ్. చెప్పారు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తహజ్జుద్ చేస్తారు ఇంటిలో. అల్లాహు అక్బర్.
ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా వారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడిగారు, లిమ తస్నఉ హాదా, ఓ ప్రవక్త ఇలా మీరెందుకు చేస్తూ ఉన్నారు? అల్లాహ్ మీ మునుపటి వెనుకటి సమస్త పాపాలను మన్నించి వేశాడు కదా. దైవ ప్రవక్త వారు అన్నారు, అఫలా అకూను అబ్దన్ షకూరా, ఏమి నేను అల్లాహ్ కృతజ్ఞత తెలిపే దాసుణ్ణి కాకూడదా? ప్రియులారా, అహ్లే ఇల్మ్ ధార్మిక పండితులు వ్రాస్తూ ఉన్నారు, ఈ హదీస్ వివరణలో కృతజ్ఞత తెలుపడం, అల్లాహ్ ఆరాధన చెయ్యటం, ఇది ఆరాధన యొక్క ఉన్నతమైన స్థాయి. సుబ్హానల్లాహ్, మనం ఈ రమదాన్ పొందినందుకు అల్లాహ్కు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనతో రాజీ అవుతాడు. సూర జుమర్ సూర నంబర్ 39 ఆయత్ నంబర్ 7లో అల్లాహ్ అంటూ ఉన్నాడు, వ ఇన్ తష్కురు యర్దహు లకుం, మీరు గనక కృతజ్ఞతాపూర్వకంగా మసులుకుంటే దాన్ని ఆయన మీకోసం ఇష్టపడతాడు. సుబ్హానల్లాహ్. ప్రియులారా, రమదాన్ మాసం లాక్డౌన్లో గడిచింది. అయితే ఇందులో అల్లాహ్ ఆరాధన కోసం మనందరికీ ఎక్కువ సమయం దొరికింది. దీనితో పాటు రమదాన్కు ముందు ఎవరైతే దేని కొరకైతే సంకల్పం నియత్ చేసుకున్నారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దానిని వారికి తప్పకుండా ఇన్షా అల్లాహ్ ప్రసాదిస్తాడు, వ్రాస్తాడు కూడా. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉస్మాన్ రదియల్లాహు తఆలా అన్హు వారిని బద్ర్ యుద్ధంలో వెళ్లకుండానే బద్ర్లో పాల్గొన్న సహాబీ యొక్క గౌరవాన్ని ఇచ్చారు. మాలే గనీమత్ సొమ్మును ఇచ్చారు. సుబ్హానల్లాహ్. తబూక్ యుద్ధం సమయంలో మదీనాలో ఉండిన వారి గురించి, మదీనాలో కొందరు మాతో రాలేదు, ఎటువంటి కష్టాన్ని చవి చూడలేదు, కానీ వారు మాతో పుణ్యాలలో సరి సమానులు అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపారు. ఈ రమదాన్లో లాక్డౌన్లో మనకు దొరికిన మరొక సందేశం ఏమిటి అంటే, తల్లిదండ్రులు ఎలా తమ పిల్లలను సంస్కరించాలి, ఎలాంటి శిక్షణ ఇవ్వాలి. పసి పిల్లలు పిన్న వయస్సులో పిల్లలు ఏవైతే సత్కార్యాలు చేశారో వాటి పుణ్యము కూడా అల్లాహ్ వారి తల్లిదండ్రులకు ఇస్తాడు. ప్రియులారా, రమదాన్ మాసంలో స్త్రీలు ఎంతగానో కష్టపడ్డారు. పొయ్యి దగ్గర, స్టవ్ దగ్గర నిలబడి ఇఫ్తారీ ఏర్పాటు చేశారు, సహరీ ఏర్పాటు చేసేవారు. అల్లాహ్ వారి కష్టాలను, వారి ఆరాధనలను అల్లాహ్ స్వీకరించుగాక. ఇహపర లోకాలలో గొప్ప ప్రతిఫలం అల్లాహ్ వారికి ప్రసాదించుగాక. అదే కాకుండా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతిరోజు రమదాన్లో దాసులను నరకం నుండి విముక్తిని ప్రసాదించేవాడు. మనందరము నరకం నుండి విముక్తి పొందేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చెయ్యాలి. దీని ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తయారు చేసిన నరకం నుండి మనల్ని మనం కాపాడుకోగలము. ప్రియులారా, అదేవిధంగా కరోనా వైరస్ భయం మన హృదయాలలో ఉంచకూడదు. దుఆ చేస్తూ ఉండాలి, ప్రార్థనలు చేస్తూ ఉండాలి. ప్రభుత్వం ఏవైతే చర్యలు రక్షింపబడటానికి తెలుపుతుందో దానిని తూచా తప్పకుండా పాటించాలి. ఈద్ పండుగ ఇది అల్లాహ్ సూచనలలో ఒకటి. ప్రియులారా, పండుగ రోజున హద్దులో ఉండి సంతోషంగా గడపండి, ఇంటి వారితో సంతోషంగా గడపండి, ఒకరితో ఒకరు పండుగ శుభాకాంక్షలు కూడా తెలుపండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరి సదాచరణను స్వీకరించుగాక. రమదాన్ తరువాత కూడా సదాచరణను చేస్తూ ఉండండి. ప్రియులారా, రమదాన్ తరువాత పుణ్యాల ద్వారం మూతపడదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటూ ఉన్నాడు సూరే హిజ్ర్ ఆయత్ నంబర్ 99లో, వఅబుద్ రబ్బక హత్తా యఅతియకల్ యకీన్, నిశ్చయమైనది అంటే మరణం వచ్చే వరకు నీ ప్రభువును ఆరాధిస్తూ ఉండు. అల్లాహు అక్బర్. దానితో పాటు ప్రియులారా, షవ్వాల్ నెల యొక్క 6 ఉపవాసాలు 1-2 రోజుల తరువాత పాటించండి. ఇన్షా అల్లాహ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరము బ్రతికున్నంత కాలము అల్లాహ్ యొక్క ఆరాధన చేస్తూ
బ్రతికే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పుణ్యాలలో ముందుకు వెళ్లే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. మనందరి సత్కర్మలను అల్లాహ్ స్వీకరించుగాక. రమదాన్ తరువాత కూడా జీవితంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను మెప్పించే ప్రయత్నం చేసే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.